ఉత్తరప్రదేశ్లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఆగ్రా వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇటావా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇటావా రైల్వే సరిత బదూరియా కూడా హాజరయ్యారు. పచ్చ జెండా ఊపి రైలు ప్రారంభించడానికి ఆమె అక్కడికి వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. జనాలు ఎక్కువగా ఉండడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె పచ్చ జెండా ఊపబోయి రైల్వే ప్లాట్ఫామ్ నుంచి అమాంతం పట్టాలపై పడిపోయారు. రైలును ఫ్లాగ్ చేసే కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు ఇటావా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లో భారీ రద్దీ నెలకొంది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభానికి ప్లాట్ఫామ్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూరారు. అయితే అక్కడి పరిస్థితిని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. కొద్ది నిమిషాల పాటు అదుపు తప్పి తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ప్లాట్ఫామ్ పై నుంచి కింద పడిపోయినప్పుడు వెనుక ఓ పోలీస్ నిలబడి ఉండడం వీడియో కనిపిస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి ముందు ఇది జరిగింది. మహిళా ఎమ్మెల్యేగా సరిగా బదూరియా రైల్వే ట్రాక్ పై పడిపోవడంతో అంతా షాక్ కు గురయ్యారు. Wow.